యూటీఆర్ 181 సాగు చేశారు. ఫైన్ క్వాలిటీ, హై ఈల్డ్, కొంచెం పొడవు గింజ. మీరు భారీ ఎత్తున షుగర్ కంటెంట్ చాలా తక్కువ దీంట్లో. మేము అనుకోవడం 45 బస్తాలు. రైతుకి తక్కువ ఖర్చు, ఎక్కువ పంట. ప్రజల ఆకలిని తీర్చడంలోనూ వరి రైతు యొక్క పాత్ర రైతుకు నిర్ణయించే స్వేచ్ఛ లేదు. గోధుమకి పెంచే రేటు వరికి 2 ఎకరాల రైతు కూడా 10-12 ఎకరాలు కౌలు చేస్తే గానీ రైతు పరిస్థితి ఏందనేది ఆలోచించాలి. అధిక దిగుబడినిస్తున్న నూతన వరి వంగడం యూటీఆర్ 181. సత్ఫలితాలు సాధించే దిశగా మోపర్రు గ్రామ రైతు. ఐదు లక్షల గ్రామాలు కలిగిన సువిశాల దేశం భారత్. గ్రామం అంటేనే రైతులు, పాడి పంటలతో విలసిల్లే పుణ్యభూమి. 800 కోట్లకు పైగా ప్రజలకు, పశుపక్ష్యాదులకు ఆహార కర్మాగారం నేటి విశ్వ వ్యవసాయం. మన దేశ ఆహార భద్రతలో కీలక భూమికను పోషిస్తోంది వరి. హరిత విప్లవం తర్వాత అధిక దిగుబడినిచ్చే ఎన్నో కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చినా క్షేత్రస్థాయిలో రైతులు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంగడాలు కాలానికి తగ్గట్లుగా ఇమడలేక రైతుకు అనేక సవాళ్లు విసురుతున్నాయి. దీనికి తోడు కూలీల కొరత, నీటి ఎద్దడి, అధిక పెట్టుబడి ఖర్చు వంటి సమస్యలు రైతుకు పెనుభారంగా మారాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందిన నూతన శాస్త్ర సాంకేతిక విధానాలను, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే వినూత్న సాగు పద్ధతులను, వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టిస్తున్నారు. ఈ నూతన వరి వంగడం చూడండి. పోటాకు పెద్దగా ఉండి పంట మొత్తం కంకులతో నిండుగా కళకళ్లాడుతుంది కదూ. దీని పేరు యూటీఆర్ 181. కడప జిల్లా ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఈ రకాన్ని రూపొందించారు. NLR 33409 MTU 1010 రకాలను సంకరంతో ఈ నూతన రకం రూపుదిద్దుకుంది. రైతుల క్షేత్రాల్లో గత ఏడాది మంచి ఫలితాలు రావడంతో ఈ ఏడాది ఏకంగా 13 ఎకరాల్లో సాగు చేసి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు రైతు కొల్లి గోపాలకృష్ణమూర్తి. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మోపర్రు గ్రామానికి చెందిన ఈయన ప్రస్తుతం ఈ యూటీఆర్ 181 రకం సాగుతో తోటి రైతులను ఆకర్షిస్తున్నారు. పైరు కొంత ఎత్తు ఎక్కువ పెరిగినప్పటికీ మంచి కాలుబాలంతో అధిక దిగుబడినిస్తోందని రైతు కర్షక మిత్రతో తన అనుభవాలు పంచుకున్నారు. గోపాలకృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. వరిలో అనేక రకాలు వస్తూ ఉన్నాయి. కొత్త రకం ఏది వస్తున్నా కూడా తెలుగు రైతు చాలా ఉత్సాహంగా దాన్ని గమనిస్తూ ఉన్నాడు, దాని ఆనుపాలన గురించి తెలుసుకుంటూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలోనే ఆ ఒరవడి అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు కడప జిల్లా ఊటుకూరు పరిశోధన స్థానం రూపొందించిన ఈ 181 యూటీఆర్ 181 సాగు చేశారు. కారణం ఏంటండి? ఈ మధ్య సన్న రకాలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకొని ఈ బీపీటీకి కన్నా ఇది మెరుగ్గా ఉందని చెప్పేసి దాని ప్రత్యామ్నాయంగా ఈ ఇత్తనం తీసుకొచ్చామండి. ఎన్నో మినీ కిట్ అండి ఇది 2వ మినీ కిట్. కడప జిల్లా ఊటకూరు వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు రూపొందించారు దీన్ని. రెండోది ఏంటంటే ఇది బీపీటీ కన్నా ఫైన్ క్వాలిటీ, హై ఈల్డ్, అగ్గి తెగులు తట్టుకుంటుంది, ప్లస్ దోమపోటు తట్టుకుంటుంది. రెండోది మెడరిపు కానీ అటువంటి తెగుళ్ళు రావు, అన్నిటికీ తట్టుకుని ఉంటుందండి. ఇది మంచి దిగుబడి వస్తుంది. దాదాపు హెక్టార్కి వచ్చేటప్పటికి 8 టన్నుల దిగుబడి దాకా వచ్చే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్పారు. దానికి విత్తనాలు సేకరించడం జరిగింది. ఇప్పుడు పంట చూస్తే దాదాపుగా 4.5 అడుగులు ఎత్తుంది ఉంది. మరి ఇంత ఎత్తు పెరిగితే పరిస్థితి పెరిగితే పడిపోయిద్దని రైతు భయం అనేది ఉంటుంది. కానీ ఇది మనం చూస్తుంటే ఏంటంటే కాలుబాలం ఎక్కువ, దుబ్బు చేత ఎక్కువ ఉంది. ఎన్ని ఉన్నాయండి దుబ్బులో? దుబ్బుకి వచ్చేటప్పటికి 30 కర్రల దాకా చేసింది. అక్కడ కూడా మనం నడుతున్నా కూడా దుబ్బు మీద కాలు ఎత్తే లిగుతుంది, పైకి పడే అవకాశం లేదు. కానీ బీపీటీ అంత తొందరగా అయితే పడిపోదు. ఇది దానికన్నా కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది, పైగా దానికన్నా అధిక దిగుబడి వచ్చింది. ఓకే. పంట పెరుగుదల ఏ విధంగా ఉందండి? ఇది పంట పెరుగుదల మొదటి నుంచి కూడా ఏ తెగుళ్ళు లేవండి. ఈ కంకి గింజలు కూడా మేము మొన్న లెక్క పెట్టి చూసాము. ఒక కంకి దాదాపు 400 గింజల దాకా ఉన్నాయి. అంటే బీపీడీ బాగా ఉంటే 270-280 గింజలు ఉంటాయి. దాన్ని మించి ఉంది.
సో శాస్త్రవేత్తల స్థాయిలోనే 40 బస్తాలు దిగుబడి వస్తుందని చెప్పారు. 42 బస్తాలు దిగుబడి వచ్చేది అనేది శాస్త్రవేత్తల పరిరక్షణలో ఉందండి. ఇది మీ పొలంలో చూస్తే వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చి రైతు క్షేత్రాలకు వచ్చేటప్పుడు కొంచెం ఎరువులు మనం ఎక్కువ వాడతాం కదా వాళ్ళకన్నా, దాని మీద కొంచెం దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మీ పంట చూస్తే 45 బస్తాలు పైనే. సన్న రకాల్లో ఇంత దిగుబడి రావడం ఒక అద్భుతమే. ఎంత అద్భుతంగా ఉంటాం అనేది నేను ఎప్పుడు చూడలేదు. కానీ రైతుకి ఇది ఏ దగ్గర ఇత్తనం. కంకి సైజు కానీ అలాగే గింజ నాణ్యత కానీ ఏ విధంగా గమనించారు? ఇది బీపీటీని పోల్చి చూస్తే కంకి నాణ్యత, కంకి చాలా పెద్దది, ఒత్తు కాదు అంత పలచన కాదు, మధ్యస్థంగా ఉంటుంది గింజ కూర్పు అనేది. గింజలో పట్ట తెలుపు లేదు. బీపీటీ పట్ట తెలుపు ఉంటుంది, కానీ ఇది పట్ట తెలుపు లేదు. బీపీటీ కన్నా కొద్దిగా కొంచెం పొడవ గింజ, కానీ అతి సన్న గింజ బీపీటీ కన్నా నాణ్యతగా ఉంటుంది. బియ్యం వండి చూసారు? బియ్యం మేము వండి చూసాము. కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బీపీటీ మామూలుగా కుక్ అయిన తర్వాత 18 గంటల ఉంటుంది పర్ఫెక్ట్ కుక్ అయితే. ఇది 24 hours ఉంటుంది అనేది శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీన్ని కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది, బీపీటీ కన్నా అత్యధిక దిగుబడి ఇచ్చిద్ది. అన్ని రకాలుగా కూడా ఇది అనువైన విత్తనం అనేది శాస్త్రవేత్తల సలహా. దాని మేరకే నేను కడప జిల్లా నుంచి తీసుకొచ్చి విత్తనాన్ని 13 ఎకరాలు నాటాను. పంటకాలం ఎంత అండి ఇది? ఇది పంటకాలం 150 రోజులండి. 150 రోజులు. 150 రోజులు మాత్రమే అనుకూలం. ఖరీఫ్కి ఏదైనా విత్తనం. గడ్డి కూడా విపరీతంగా అవుతుంది. 4 అడుగుల దాకా వెదిగిద్దండి అన్నారు, కానీ మనకు కొంచెం ఎక్కువ వెదిగినట్టే ఉంది. వెదిగినా కూడా ఇది మంచి నాణ్యతగా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక్కొక్క దుబ్బులో 30 కర్రలు రావడం ఒక విశేషం. ప్రతి దుబ్బుకి చక్కగా కర్ర వచ్చింది. చాలా గింజలు కూడా చాలా ఆశాజనకంగా ఉంది. దీని సాగు విధానం ఏ విధంగా చేశారండి? దీని సాగు విధానం మామూలుగానేనండి. జూన్ 25వ తారీఖు నారుమడి పోసాము. జూలై 25వ తారీఖుకి నాటు మొదలు పెట్టాం. నాటింది ఈ వరదలు, తుఫాన్లు ఇటువంటివి వచ్చినా తట్టుకుంది. పిలకలు బాగానే వచ్చినాయి. సాధారణ ఊడుపులోనే ఊడ్చారు? సాధారణ ఊడ్చాము. రెండోది ఏంటంటే మందులే మేమే కొట్టలేదండి. ఈ షీత్ బ్లైట్ అనేది ఆ గట్టి అమ్మట కొంచెం ఉంది. అది ఎందుకైనా మంచిది అని ఒకసారి స్ప్రే చేసాం తప్పితే దీనికి దోమ రాలేదు. మానుగాయ కూడా రాలా. మానుగాయ లేదు, నెక్ బ్లాస్ట్ లేదు, బిఎల్బి లేదు, అగ్గి తెగులు లాంటి ఎటువంటి తెగులు మొదటి నుంచి కూడా చాలా అద్భుతంగా వచ్చింది పైరు. ఎరువులు ఏమేసారు దీనికి? ఎరువులు మామూలేనండి. ఫస్ట్ డిఐపి ఒక కట్టాను, యూరియా ఒక కట్టేసాము. రెండో తపా వేయలా. మూడో తపా పంటకు వచ్చేటప్పటికి 14-35, 14-50 కేజీలు వేసాము. ఒక 40 కేజీలు యూరియా వేసాం. అంతే. ఇక అంతే, అంతకన్నా ఎక్కువ వేయలేదు. ఈ వరద వచ్చినప్పుడు కూడా తట్టుకుంది. పిలకలు అనేది అద్భుతంగా వచ్చింది. మీరు ప్రత్యేకంగా దీనికి శ్రద్ధ తీసుకుని నీళ్లు పెట్టింది అయితే ఏమి లేదు. మామూలుగా కాలువ ద్వారానే నీటి సరఫరా పెట్టాము. ఇట్లా అవసరం తీసుకోవటం. తర్వాత మాకు పక్కనే మురుగ్గాల ఉంది, దాని ద్వారా డ్రైనేజ్ కాలువకి వెళ్ళిపోతాయి వాటర్ ఎక్కువగా వస్తే. మాకు పెద్ద ఎఫెక్ట్ అనేది ఏమి లేదు. మేము అనుకోవడం 45 బస్తాలు మించి రావచ్చు అని అనుకున్నాము. పంట అలాగే ఉందండి. కర్ర పచ్చి మీద ఉంది. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే హెక్టార్కి 8 టన్నులు ఇచ్చారు. ఎకరాకు వచ్చేటప్పటికి 42 బస్తాలు. దాని మీద 1-2 రైతు క్షేత్రాల్లో కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా. నాకు విత్తనం నచ్చిందండి. ఈ పైరు కానీ, ఈ దుబ్బు చేత కానీ, ఈ గ్రీనిష్ చూడండి. చేను కంకి అంతా మొగ్గుతున్నా కూడా గ్రీనిష్ ఎప్పుడైతే ఎక్కువ కాలం ఉంటుందో మన వరకు కూడా గింజ పాలు పోసుకునే అవకాశం ఉంటుంది. పోటా కూడా చాలా ఎక్కువ అండి. చూడండి, ఎక్కడ కూడా ఒక మచ్చ కానీ ఈ స్పాట్ కానీ ఎక్కడ కూడా లేదు. మీకు కంకి పొడవ ఎంత వచ్చిందండి? కంకి పొడవ 11 అంగుళాలు వచ్చిందండి. అంటే దుబ్బులో ఎక్కువ కంకులు ఉన్నాయి. ఎక్కువ కంకులు ఉన్నాయి. ఇది పిల్లకర్ర తల్లికర్ర కూడా సమానంగా వచ్చినాయి. మామూలుగా ఏ పైరులోనైనా తల్లికర్ర పెద్ద కంకి వచ్చింది, పిల్లకర్ర వచ్చేటప్పటికి చిన్న కంకి వచ్చింది. కానీ ఇది సమానంగా వచ్చింది అన్ని కంకులు కూడా. 13 ఎకరాల్లో ప్రయోగం చేయటువంటి మాటలు కాదు. మీరు ఇంతకు ముందు చూసారా దీన్ని ఎక్కడన్నా? నేను చూడలేదండి. మా సుబ్బరామరెడ్డి గారు అన్నారు, ఓటకూరు సైంటిస్టులు తీశారు విత్తనాన్ని. మంచి విత్తనం అండి, ఇది నాటి చూడండి బాగుంటది, ఈ కొద్ది మొత్తంలో వేయండి అని చెప్పాడు ఆయన. ప్రత్యామ్నాయం బీపీటీ కన్నా ప్రత్యామ్నాయంగా విత్తనం ఉంటే బాగుంటది రైతులకు అనేది భారీ ఎత్తున వేయటం జరిగింది. వేసినందుకు సక్సెస్ అయినట్టే. ఇంత సన్న గింజలో ఇంత నాణ్యతగా పైరు కానీ పంట కానీ ఎక్కడ చూడలేదు నేను. ఖర్చు ఎంత మీకు ఇప్పటి వరకు?
ఖర్చు మామూలేనండి. ఇప్పటి వరకు ఎకరానికి 20,000 అయింది. ఇంకా 10-15,000 ఖర్చు అవుతుంది. సన్నగింజ రకాలతో సమానంగా దీని మార్కెట్ రేట్ వచ్చే అవకాశం ఉందా? ఉందండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బీపీటీ హార్వెస్టింగ్ వేసి 1,500 దాకా ఏం కొంటున్నారు. ఇప్పుడు బస్తా 75 కేజీల బస్తా లోడింగ్ తో. అప్పుడు ఇంచుమించు అంతకీ వీటిని కూడా కొంటారు. గ్లైనమిక్ ఇండెక్స్ అనేది బీపీటీలో 58% ఉంటుంది. గ్లైనమిక్ ఇండెక్స్ అనేది. కానీ దీనిలోకి వచ్చేటప్పటికి 50% ఉంటది. 50% ఉంది. షుగర్ కంటెంట్ చాలా తక్కువ దీంట్లో. ఇది ఒక మంచి పాయింట్. ఇది ఒకటి మంచి వెరైటీగా గుర్తింపు ఉంది. కానీ బీపీటీ కన్నా ఏ విధంగా చూసినా బీపీటీ కన్నా నాణ్యతగా ఉంది. ఇది కొత్త వెరైటీ. అవును. మీరు మంచి కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు ఈ రకం నాకు 45 బస్తాలు పైగా దిగుబడి వస్తుందని. గత సంవత్సరంలో కూడా సాగు చేశారు, మంచి ఫలితాలు వచ్చినాయి రైతుకి. సో మున్ముందు ఈ యూటీఆర్ 181 రకాన్ని సాగు చేసే రైతాంగానికి మీరేం చెప్తారు? ఇది రైతులకి వేయదగిన విత్తనం అండి. ఖరీఫ్కి 150 రోజుల పంట కాలం. బీపీటీ కన్నా కూడా ఖర్చు తక్కువ అవుతుంది. 10 బస్తాల దాకా దిగుబడి ఎక్కువ వస్తుంది బీపీటీ కన్నా. రెండోది పైరు గడ్డి మీద ఆదాయం ఎక్కువ వస్తుంది దీనికి. అదే ఎదబెడతారు అనుకో, ఎదబెడితే ఒక వారం రోజుల ముందు వస్తుంది. ఈక్వల్ బీపీటీతో పాటు రావడానికి అవకాశం ఉంది. సో ఈ రకాన్ని నిస్సందేహంగా సాగు చేసుకోవచ్చు, రైతులు అనుమానం లేకుండా సాగు చేసుకోవచ్చండి. ఇది ఈ నూతన సన్నగింజ వరి రకం మోపరు గ్రామంలో సాటి రైతులను అమితంగా ఆకర్షిస్తోంది. సాంబార్ మసూరితో పోలిస్తే దిగుబడి చాలా ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? యేసోబు అండి. ఈ మీ మోపర్రు గ్రామంలో ఎటు చూసినా బీబీటీ రకమే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు గోపాలకృష్ణమూర్తి గారు కొత్తగా ఈ యూటీఆర్ 181 సాగు చేశారు. మీరు ఈ గ్రామ రైతుగా ఈ రకం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు 18 సంవత్సరాలు నేను వ్యవసాయం 10 ఎకరాలు వేసుకుంటాను. కాకపోతే ఎలాంటి ఇంత దిగుబడి వచ్చే ఇత్తనాన్ని అయితే నేను చూడలేదు. ఇదే ఫస్ట్ సారి చూస్తున్నానండి. అంటే లావు రకాల్లో చాలా ఉన్నాయి, ఇది సన్న రకం. అవును, బీబీటీలో కూడా సన్న రకం. ఇది బీబీటీ కంటే ఎత్తు ఎక్కువ పెరిగింది కదా? ఎత్తు ఎక్కువ పెరిగింది. పిండి 2 సార్లు తింది, మందులు కూడా పడలేదు పెద్దగా. ఇది అయితే ఏ దగ్గర ఇత్తనం అని చెప్పి నేను కూడా ఒక ఇత్తనాలు నాకు కూడా కావాలని అడుగుతుంది. బాగుంది. గింజ నాణ్యత ఏ విధంగా ఉందండి? గింజ బారు ఎక్కువ, కూర్పు కూడా పర్లా బాగానే ఉంది. ఒక్క కంకికి వచ్చి 400 గింజల దాకా ఉండయి. 30 కర్రల దాకా చేసింది. మొత్తం కింద నుంచి పై దాకా కూడా మొత్తం సదరంగా ఈనేసింది. బీపీటీ కూడా అంత దుబ్బు ఉండదు. మేము చిన్నప్పుడు చూస్తున్నాం కానీ ఎలాంటి ఇప్పుడు ఈ సంవత్సరం తెచ్చేసిన ఇత్తనం ఈ ఇత్తనాన్ని మాత్రం కొట్టింది లేదని మేము అనుకుంటున్నాం. బీపీటీతో పోలిస్తే ఈ యూటీఆర్ 181 గురించి మీరు 3 రెట్లు బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రైతుకి తక్కువ ఖర్చు, ఎక్కువ పంట. అరవయవ దశకం వరకు తిండి గింజలను విదేశాల నుండి దిగుమతి చేసుకునే దైన్య స్థితి భారతదేశానిది. కానీ నేడు ఎగుమతి చేయగలిగిన పరిస్థితికి దేశాన్ని సుసంపన్నం చేసిన ఘనత భారత వరి రైతుది. అయితే వరి సాగు చేసే రైతుది అత్యంత దైన్య స్థితి. ఇతర పంటల రాబడితో పోలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పైగా ప్రకృతి వైపరీత్యాల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. గోపాలకృష్ణమూర్తి గారు, ఇప్పుడు దేశానికి వెన్నెముక రైతు. దేశ ప్రజల ఆహారపు అవసరాలు తీర్చడంలోనూ ఆకలిని తీర్చడంలోనూ వరి రైతు యొక్క పాత్ర చాలా కీలకం. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వరి రైతు ఆకలిని తీర్చే ప్రభుత్వాలు కనపట్లా లేవు. గిట్టుబాటు ధర అనేది అందని ద్రాక్షలానే ఉంది ఇప్పటి వరకు కూడా. అయితే ఇటీవల కాలంలో కొంత రేట్లు పెరగటం అనేది కొంత ఉపశమనం వరి రైతుకి. అంటే ఇదివరకులాగా 50 రూపాయలు 70 రూపాయలు కాకుండా కొద్దిగా 200, 250 అలా పెంచుతూ వస్తూ ఉన్నారు. మీరేమంటారు? ఇప్పుడు రైతుకండి ఏ గవర్నమెంట్ వచ్చినా రైతుకు గిట్టుబాటు ధర అనేది మిగలటలేదు, ఇవ్వటల్లా. ఇప్పుడు 1718 రూపాయలు ఇవాళ గవర్నమెంట్ రేటు. A1 గ్రేడ్ 1720 రూపాయలు ఉంది. ఈ రేటుకి మిల్లర్ కొంటల్లా. ఆయన దగ్గర తీసిపోతే 14 తేమ ఉండాలండి అంటాడు, 12-14% బిలో ఉండాలంటాడు. 75 కేజీల బస్తా ఎక్కువ ఉండాలంటాడు. ఇది ఎక్కువ ఉంటే మేము తీసుకోమండి, మీరు ఆరబెట్టుకురమ్మంటాడు. ఇవన్నీ రైతుకు సమస్యలే. మరి చేయాల్సిందే, రూల్స్ ప్రకారం రైతు చేయాలా. గిట్టుబాటు ధర రాకపోతే పోరాడాలా, రావాలి. కానీ అక్కడ పోయేటప్పటికి మిల్లర్ ఎంతో కొంత కట్ చేసే రైతుకి డబ్బు ఇస్తున్నాడు. ఉన్న గిట్టుబాటు ధరలు కూడా తగ్గించిస్తున్నాడు. అదే గవర్నమెంట్ ఎవడుంటాడు, ఎవడు పట్టించుకోవట్లా. ఇది గవర్నమెంట్ ఎంఎస్పీ రేట్ నిర్ణయిస్తున్నారు, మీరు తోలుకోండి మిల్లర్లకు అంటున్నారు. తోలుతున్నా వాడు ఇచ్చిందే తీసుకొస్తున్నారు తప్పితే రైతు డిమాండ్ చేసి అడిగేది లేదు. ఇప్పుడు షాప్కి వెళ్తామండి, టీవీ రేట్ ఎంత అండి అడిగితే వాడు చెప్పింది మనం కొనాలి. కానీ రైతు అనేవాడు రేట్ ఎవరు నిర్ణయించాలి? రైతుకు నిర్ణయించే స్వేచ్ఛ లేదు.
సో మీరు ఒక అనుభవం ఉన్న రైతుగా ఈ సమస్యలకు పరిష్కారం ఏంటండి? పరిష్కారం గవర్నమెంట్ పట్టించుకోవాలండి. ఈ రైతు సమస్యలు అనేది గవర్నమెంట్ పట్టించుకోవాలి. రైతుకి ఎంత నష్టపోతున్నాడు, రైతు పరిస్థితి ఏందనేది ఆలోచించాలి. అంటే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశీయ మార్కెట్ నిర్ణయిస్తూ ఉంటారు. గోధుమలకు ఎక్కువ రేటు ఉందండి నార్త్ లో. ఏ గవర్నమెంట్ వచ్చినా గోధుమకి ఎక్కువ రేటు పెంచుతున్నారు. సౌత్ వచ్చేటప్పటికి ప్యాడీకి వచ్చేటప్పటికి రేటు పెంచట్లా. రెండు గోధుమకి పెంచే రేటు వరకు ఇవ్వాలి కదా. తన యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే గొంతుగా అనేది కనిపించట్లా. మరి మరి రైతులందరూ సంఘటితం అయితేనే కదా. రైతుల్లో సంఘటిత అవ్వాలంటే అండి, రైతుకి అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి. 80% కౌలు రైతులు, 20% రైతులు ఉంటారు. ఈ కౌలుదారుకు కూడా గిట్టుబాటు లేదు. రైతు పండించిన పంటకి ఎటువంటి ఆంక్షలు లేకుండా పండిన పంటను గవర్నమెంట్ కొనాలండి. ఏదైనా గవర్నమెంట్ సహకరిస్తే రైతు బాగుపడతాడండి. ఇవాళ వరి రైతు మనుగడ సాధించాలంటే కనీసం 10-15 ఎకరాలు సాగు చేయాలి. ఎందుకంటే ఎకరానికి 10-15 వేలు మించి మిగలట్లా. అంత భూమి ఉన్న రైతులు చాలా తక్కువ. 2 ఎకరాలు ఉన్న రైతు కూడా 10-12 ఎకరాలు కౌలు చేస్తే కానీ మనుగడ సాగించలేని పరిస్థితి. సో రైతుల యొక్క ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాల్సిన పరిస్థితి ఉంది. రెండోది ఇవాళ గవర్నమెంట్ క్వింటాల్ 2320 రూపాయలు నిర్ణయించింది. అది 75 కేజీల బస్తాకి రైతు కనుక ఇవ్వగలిగితే రైతు హ్యాపీగా ఉంటాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.